హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైండ్ అండ్ మామ్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా మన్వి ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఇంకా ఫస్ట్ డే స్కూల్ అంటే ఇంకా లైఫ్ టైం మెమరీస్ కదా, ఇంకా అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట. అందుకే ఈ వీడియో అయితే తీసిన ఈరోజు. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే లేచిన. అప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా బంద్ చేయలే, అంత మార్నింగ్ అయితే లేచిన. కాకపోతే చీకటి ఏం లేదు, వెళ్తూనే ఉంది. ఇంకా మార్నింగ్ లేచేసి ఫాస్ట్గా ఆటలు అయితే ఊడ్చేసిన. ఇంకా ఊడ్చి ఆటలు అయితే కడిగేస్తున్నా. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా వాకిలైతే కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నా. ఇక్కడ నాకు ముగ్గులేమి ఎక్కువ రావు, ఇంకా వచ్చినవి పదే వేస్తూ ఉంటాం. ఇంకా నేను ముగ్గేసే టైంకి అయితే రోజు చెత్తబండి వస్తుంది, అదే టైంకి వస్తుంది అనమాట రోజు. ఇంకా నేను కొంచెం లేట్ లేచినా కానీ ఆ రోజు చెత్త వేయడం కుదరది. అందుకే ఇంకా చెత్తబండి కోసమైనా నేను తొందరగా లేవాలి. ఎందుకో మార్నింగ్ తొందరగా లేస్తే మంచిగా అనిపిస్తుంది కదా, ప్రశాంతంగా మైండ్ కూడా మంచిగా రిలీఫ్గా ఉంటుంది. రోజంతా మంచిగా బద్ధకం లేకుండా పని చేసుకోవాలనిపిస్తుంది. అదే కొంచెం లేట్ లేచినా కానీ అసలు ఏ పని చేసుకోబుద్ది కాదు, వంట చేసుకోవడానికి కూడా చేత కాదు అసలు. ఇంకా ఆ రోజు పని లేట్ వేసిన రోజు అయితే అసలు లేట్ అవుతుంది పని, అసలు ఏం పని చేయబుద్ధి కూడా కాదు. ఆ రోజు వంట కూడా చేయబుద్ధి కాదు, అసలు కిచెన్లోకి పోబుద్ధి కాదు లేట్ లేచిన రోజు అయితే. అందుకే ఈ మధ్య నేను లేట్ లేవడం అయితే బంద్ చేసుకున్నా, ఇంకా తొందరగానే లేస్తున్నా అనమాట. ఇంకా ఇప్పుడు మా మన్వి స్కూల్ కాబట్టి లేట్ లేద్దామన్నా కానీ ఇంకా అవ్వదన్నమాట. ఇంకా తొందరనే లేచి వంట చేసి ఆమెకు లంచ్ బాక్స్ అయినా పెట్టేసి స్నాక్స్ అన్నీ పెట్టాలన్నమాట. ఇంకా లేట్ లేద్దామన్నా కానీ మనకు కుదరది. నేను రోజు వాకిలి గడియంగానే చెట్లకైతే వాటర్ పోసేస్తాను అన్నమాట. ఫస్ట్ అంటే రోజు పోయను, డే బై డే పోస్తా. రోజు పోసినా చెట్లు చనిపోతాయి అంట కదా ఎక్కువ వాటర్ ఉన్నా కానీ, అందుకే డే బై డే పోస్తా. చెట్లకు వాటర్ పోస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయి, నీల గులాబీ పూలు. ఇంకా కొత్తగా శంఖం పూల చెట్టు కూడా మంచిగా మొలిచిందనమాట, దానికి కూడా శంఖం పూలు మంచిగా పూస్తున్నాయి. చాలా బాగుంది చూడడానికి. ఇంకా మంచిగా బ్రష్ అయితే చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసిన. ఇంకా ఈ మొక్కలైతే నేను రీసెంట్గా మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే ఎట్లా వస్తాయో అనుకున్నా అసలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే, కానీ చాలా బాగా వచ్చినాయి, చాలా బాగున్నాయి, నాకైతే మస్తు నచ్చినాయి. ఇంకా విండో దగ్గర ఇట్లనైతే సెట్ చేసిన. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుండే ఇట్లా విండో దగ్గర చెట్లు ఉంటే బాగుంటుందని, కాకపోతే స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఇంకా ఏం పెట్టకపోయేదాన్ని. ఇంకా ఉన్న స్పేస్లో ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి కదా అనేసి ఆర్డర్ పెట్టేసి ఇక్కడ సెట్ చేసిన అనమాట. కింద మ్యాట్ కూడా నేను గ్రీన్ మ్యాట్ అనేది నేను మీషోలోనే తీసుకున్నాను, చాలా బాగుంది అది కూడా. కాకపోతే కొంచెం పెద్దగా వచ్చిందనమాట. ఇంకా నేను దాని సైజు సరిపోయేటట్టు ఇంకా దాని సైజు కట్ చేసి అక్కడ వేసి అక్కడ సెట్ చేసిన అనమాట మొక్కలు. ఇంకా మ్యాట్ అయితే మిగిలింది, అది ఇంకా వేరే ఇక్కడ ప్లేస్లో నేను ఇంకా సెట్ చేయలేదు, ఏదో ఒక ప్లేస్లో అయితే సెట్ చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ పైన పెడదాం అనుకున్నా కానీ ఫ్రిడ్జ్ పైన కొన్ని సామాన్లు ఉన్నాయి, ఇంకా అక్కడ సెట్ కాదనేసి నేను ఊరుకున్నా. ఇంకా వేరే ఏదైనా సెల్ఫ్లో పెట్టేసి మంచిగా డెకరేషన్ ఐటమ్స్ కింద అట్లాంటివి పెట్టాలి, షో పీసెస్ లాంటివి. ఇంకా చెట్లు అయితే అక్కడ కిటికీ దగ్గర పెట్టేసరికి కిటికీలు తీయడం పెట్టడం
చేసినప్పుడు ఆ మొక్కలు అయితే తీసేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ కొంచెమే స్పేస్ ఉంటుంది కదా, ఇంకా అవి పెట్టడమే గొప్ప అనమాట. ఇంకా కిటికీలు పెట్టినప్పుడు తీసినప్పుడు ఆ మొక్కలు ఇటు తీయాలి అటు పెట్టాలన్నమాట. అది కొంచెం సన్షేడ్లో పెరుగుతుంది కదా, ఇంకా బయట ఏం పెట్టనవసరం లేదంట, కిటికీ దగ్గరనే పెడతాం. ఇంకా ఆ వెలుతురుతోనే మొక్కలు అనేవి మంచిగా పెరుగుతాయి అంట. అందుకే ఇంట్లో అయితే పెట్టేసిన. ఇంకా వాటర్ అయితే 2 డేస్కి ఒకసారి అట్లా పోస్తాను అనమాట. కొంచెం తడి లేకుండా ఆరిపోయినప్పుడు పోస్తాం. ఇంకా నాకు వీటిని ఎట్లా చూసుకోవాలనేది నాకు ఎక్కువ తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసిన, కిచెన్ ఒకటే ఊడ్చేసిన. కిచెన్ ఊడ్చేసి తర్వాత బియ్యం అయితే కడిగేసిన. బియ్యం కడిగేటప్పుడు నేను ఎగ్స్ అయితే అందులో వేసేస్తా. ఒక 2-3 ఉంటే, కొన్ని ఎగ్స్ ఉంటే బియ్యంలో అయితే వేసేస్తా, ఇంకా అన్నంతో పాటే ఉడికిపోతాయి అనేసి. ఫస్ట్ అయితే ఎగ్స్ని నేను చెక్ చేస్తా, అవి మునుగుతున్నాయా తేలుతున్నాయా అని. తేలితే ఖరాబ్ అయినట్టు కదా, అందుకే నేను మునిగితేనే ఇంకా అన్నంలో వేసేస్తా. అదే తేలినట్టు అయినాయి అనుకో నేను వేరే బౌన్లోనే ఉడకబెడతా ఎగ్స్. ఇంకా మీరు ఎవరైనా ఇట్లా బియ్యంలోనే ఉడకబెడతారా అన్నంలో వేసి ఎగ్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇదే అలవాటు కొన్ని రోజుల నుంచి. ఇంకా తర్వాత చాయ్ అయితే పెట్టుకుందామని పాలు వేడి చేస్తున్నా. ఇవి నైట్ తెచ్చిన పాలు అనమాట. నైటే వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. కాకపోతే ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా వేడి చేస్తాను నేను. మా మమ్మీ తాగుతారు కదా, అట్లా అని వేడి చేసిన. కాకపోతే వాళ్ళు తాగకపోయినా కానీ నేను రోజు వేడి చేస్తాను అనమాట పాలు. ఎప్పుడెప్పుడు హీట్ చేసుకుంటే పాలు అనేవి మంచిగా ఖరాబ్ కాకుండా పలిగిపోకుండా మంచిగా ఉంటాయి. రోజు వేడి చేస్తే ఒక 2 డేస్ 3 డేస్ వరకైనా బాగానే ఉంటాయి. ఇంకా చాయ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా నాకు రోజు చాయ్ లేకపోతే అసలు హెడేక్ వస్తుంది. ఖచ్చితంగా చాయ్ అయితే తాగాల్సింది. మీకు ఎవరైనా ఇట్లా చాయ్ అలవాటు ఉందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పక్కన చాయ్ పాలు అయితే పెట్టేసి ఇక్కడ నైట్ దోమేసిన గిన్నెలు ఉంటేనైతే మంచిగా చిక్కులు సర్దేసుకుంటున్నాను. ఈ బౌల్ అయితే నైట్ దోమ వేసుకొని పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, మార్నింగ్ ఏ పని ఉండదన్నమాట. ఇంకా బోర్ల పని, ఇంకా సింక్ ఖాళీగా ఉండేసరికి మంచిగా అనిపిస్తుంది కిచెన్లో. ఇంకా పని ఫాస్ట్గా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా బౌల్ ఉంటేనైతే కిచెన్ క్లీన్గా లేకపోతే అసలు కిచెన్లోకి పోబుద్ది కాదు, అసలు పనే చేసుకోబుద్ది కాదు. ఇంకా లేట్ అవుతుంది పని అయితే. అందుకే నేను చాలా వరకు నైటే కడిగేసుకొని పెట్టుకుంటా గిన్నెలు అన్నిటివి. ఇంకా టైం లేకపోతేనే పిల్లలు సతాయిస్తే అట్లయితే ఇంకా మార్నింగే తోమేసుకుంటా ఎప్పుడో ఒకసారి. కానీ చాలా వరకు నేను నైటే కడిగేసి పెట్టుకుంటా. అట్లయితే కొంచెం పని తొందరగా అయిపోతుంది. మార్నింగ్ లేసరికి కిచెన్ చూస్తే ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా గిన్నెలు అయితే సర్దేసుకొని ఇక్కడైతే మంచిగా ఇల్లు అయితే ఊడ్చేసుకొస్తున్నా. బెడ్రూమ్ కూడా ఊడ్చిన, కాకపోతే వీడియో తీయలేదు. పాప వాళ్ళు పడుకుంటారు కదా, అందుకని ఇంకా వీడియో ఏం అవసరం లేదని వీడియో అయితే తీయలేదు. ఇంకా హాల్లో అయితే తీస్తున్నా. ఇల్లు ఊడ్చడం అయితే అయిపోయింది. ఈరోజు ఇల్లు తుడుద్దామని మాప్ అయితే పెడుతున్నా. ఇక్కడ ఆ రోజు లైజర్ లేకపోయిండే, ఇంట్లో అయిపోయింది. ఇంకా కంఫర్ట్ ప్యాకెట్స్ ఉంటే ఆ కంఫర్ట్ ప్యాకెట్ వేసి తుడిచేసిన అనమాట. ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంటుంది. ఇంకా మనం సర్దుకోవాలి. ఆ రోజు ఇంకా కంఫర్ట్ వేసి తుడిచేసిన. కంఫర్ట్తో తుడిచినా కానీ మంచిగా అనిపిస్తుంది ఇల్లు, మంచి స్మెల్ వస్తుంది. మనం బట్టలకి వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుంది, ఇల్లు తుడిచినా కూడా మంచి స్మెల్ వస్తుంది. మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్, కంఫర్ట్ స్మెల్. ఆ రోజు ఫ్రైడే అనమాట. ఇంకా మళ్ళీ థర్స్డే స్కూల్, ఇంకా అట్లాగే ఫ్రైడే కదా అనేసి దీపం అయితే పెడదామని ఇల్లు అయితే తుడిచేసిన. డైలీ అంటే ఏం పెట్టా, ఇంకా నాకు కుదిరినప్పుడే పెడతా. పిల్లలు సతాయిస్తారు ఇంకా అట్లా అని నాకు కుదరదు కాబట్టి ఇంకా కుదిరిన రోజే దీపం పెడతా అనమాట. ఆ రోజైనా ఫాస్ట్గా పని చేసుకొని. నాకు ఎందుకో తొందరగా దీపం పెడితేనే మంచిగా అనిపిస్తుంది. 10-11 అట్లయితే అస్సలు దీపం పెట్టబుద్ధి కాదనమాట. ఒక 7-8 లోపు అట్లా దీపం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేను ఇల్లు తుడిచిన రోజైతే కడపలు అయితే ముందుగానే కడిగేస్తాను అనమాట. ఇంకా ఆ రోజు అట్లనే తుడుచుకొస్తున్నా. ఇంకా గుర్తు లేకుండే ఇంకా మధ్యలోనే కడప అయితే కడిగేసుకున్నా. 2 కడపలు కడిగేసుకొని ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే నేను కడప కడిగినప్పుడు వాటర్ అనేది ఉండిపోతాయి కదా, అందుకని ఇంకా మాప్ పెట్టినప్పుడు దాంతో తుడవచ్చు అని ఇంకా ఫస్ట్ అయితే కడపలు కడిగేస్తా. ఇంకా మాప్ అయితే పెట్టడం అయిపోయింది. ఇంకా కిచెన్లో బెడ్రూమ్లో మాప్ అయితే పెట్టుకొచ్చిన. ఇప్పుడు హాల్లోనైతే పెట్టేస్తున్నా ఫాస్ట్గా. పిల్లలు అయితే అప్పటికి లేవలేదన్నమాట. ఇంకా వాళ్ళు లేవకముందే పని అయితే కంప్లీట్ చేసుకుందామని ఇక్కడ పని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక పని తర్వాత ఒక పని అయితే చేసేసుకుంటున్నా.
ఇల్లు అయితే తుడుచుకున్నాక ఇంకా చాయ్ అయితే పెట్టేసిన కదా, ఇంకా మా బావగిన అందరు లేచారు కాబట్టి చాయ్ అయితే తాగుదామని ఇక్కడ చాయ్ అయితే పోస్తున్నా. నాకు దీపం ముట్టించుడు ఉన్నా సరే నేను చాయ్ తాగుతా ముందుగానే, ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతాయి. అందుకే నేను ఫస్ట్ చాయ్ అయితే తాగుతా. ఏం తినకపోయినా సరే కానీ చాయ్ అయితే తాగుతా. మనం దీపం ముట్టించినా కానీ తిన్నా సరే ఏం కాదు, కాకపోతే కొందరు ఉపవాసం ఉండాలి అది ఇది అని అంటారు, తినకుండా దీపం ముట్టియాలని. కానీ అట్లా ఏం ఉండదు, తిన్నా సరే మనం దీపం ముట్టియచ్చు. కాకపోతే నాన్ వెజ్ తినొద్దు అంతే. మనం టిఫిన్ చేసి అయినా సరే దీపం ముట్టియచ్చు. అట్లా అని ఖాళీ కడుపుతో ఉండమని దేవుడు ఏం చెప్పలేదు. తిని దీపం ముట్టించినా ఏం కాదు. నేనైతే ఛాయ్ తాగుతా, ఛాయ్ తాగి దీపం ముట్టిస్తా, దాని తర్వాతనే ఏదైనా తింటా. ఒకవేళ నేను దీపం ముట్టించేది ఉంటేనైతే. ఇంకా మేము ఛాయ్ తాగేలోపు మా అమ్మమ్మ అయితే లేచేసింది. ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన, అప్పటిలోపు ఉడుకుతుంది కదా అనేసి. ఇంకా మా మమ్మీకి అయితే బ్రష్ చేపిస్తున్నా. మేము బ్రష్ చేయమంటే మస్తు సతాయిస్తుంది అసలు. నేను బ్రష్ చేయను అని ఇంకా బలవంతంగా నేనే బ్రష్ చేపిస్తా. ఇంకా ఏదో ఒకటి చెప్పుకుంటూ మెల్లమెల్లగా బ్రష్ చేపిస్తా అనమాట. ఒక్కొక్కసారి ఆమెనే చేసుకుంటుంది బ్రష్, ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందో ఏమో తెలియదు, సతాయిస్తుంది వద్దు వద్దు అనేసి. ఇంకా ఎట్లయినా సరే బ్రష్ చేపియాల్సిందే కదా పిల్లలకి, ఇంకా అట్లా వదిలేస్తే వాళ్ళకి అట్లనే అయిపోతుంది. ఇంకా అందుకే ఖచ్చితంగా బ్రష్ అయితే చేయించేస్తా. ఆమెకి బ్రష్ చేయించి గ్యాస్ పైన అయితే కొన్ని వేడి వాటర్ పెట్టేసి అయితే నేను కూడా స్నానానికి పోయినా. గ్యాస్ పైన వాటర్ ఎందుకు పెట్టినా అంటే ఇంట్లో హీటర్ అయితే ఖరాబ్ అయింది, అందుకే గ్యాస్ పైన అయితే వాటర్ పెట్టినా. ఇంకా నేను చన్నీళ్ళతోనే స్నానం చేసుకున్నా. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కదా, ఇంకా ఇంట్లో దీపం పెట్టేసి మనవిని కూడా స్కూల్ దగ్గర దింపడానికి నేను కూడా వెళ్దామని అయితే నేను కూడా రెడీ అయిదామని ఇంకా తలస్నానం అయితే చేసేసుకున్నా. ఇంకా ఇక్కడ నాదైతే అయిపోయింది. ఇంకా మా మన్వి అయితే స్నానం చేపిస్తుంది. మా మన్వికేమో మా చెల్లె స్నానం చేపిస్తుంది. ఆ రోజు మా చెల్లి ఉండే అనమాట, ఇంకా ఆమె అయితే స్నానం చేపిస్తుంది. ఇంకా మా చిన్న పాపనేమో అటు ఇటు తిరుగుతుంది. ఆమె కూడా స్నానం చేస్తా అని వాళ్ళ అక్క దగ్గరికి పోతుంది. ఆమె స్నానం చేసింది అనుకో, ఈమె కూడా వాటర్లో పోయి ఆడాలన్నమాట. ఇంకా వాటర్లో ఆడేసరికి ఇంకా స్నానం అయితే చేపిచ్చేస్తాను. ఇంకా ఇద్దరికి ఒకటేసారి అయిపోతుంది కదా, అందుకని ఇంకా ఇద్దరికి చేపిచ్చేస్తా. ఇంకా నేనైతే హెయిర్స్ అయితే ఆరబెట్టుకుంటున్నా ఇక్కడ. ఎప్పుడు కానీ మనం హెయిర్ ఆరబెట్టుకునేటప్పుడు టవల్తో ఎంటుకలను ఇట్లా కొట్టొద్దు. కొందరు అట్లా కొడుతూ ఉంటారు కదా త్వరగా ఆరడానికి, కానీ అట్లా కొట్టొద్దు, హెయిర్స్ అనేవి పలుగుతాయి. ఇంకా అట్లా పలిగి హెయిర్స్ అయితే గ్రోత్ ఉండదు. అందుకే నేను హెయిర్స్ అయితే అట్లా టవల్తో కొట్టను, నార్మల్గా ఇట్లా దూర్చేసుకుంటా. ఇంకా నార్మల్గా అట్లా దూర్చేసుకొని ఎండకుంటే అవంతలు అవే డ్రై అయిపోతాయి అన్నమాట. ఇంకా హెయిర్స్ కూడా కొంచెం తడిగా ఉన్నప్పుడే మంచిగా హెయిర్ అయితే దువ్వుకోవాలి, లేకపోతే మొత్తం ఆరిన తర్వాత దువ్వుకుంటే చిక్కులు అవుతాయి. ఇంకా మనం దువ్వెన కూడా కొంచెం దూరం పళ్ళతో ఉండాలన్నమాట. మనం సన్న పళ్ళతో దూసినా కానీ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. అందుకే కొంచెం దూరం ఉన్న పళ్ళతో దూస్తే కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయినా. నార్మల్గా ఫ్లక్కర్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా బయట నుంచి అయితే పూలు దింపుకొచ్చిన. బయట గులాబీ పూలు, నేల గులాబీ గిన, శంఖం పూలు అవి పూసినాయి కదా, అవి అయితే దింపుకొని వచ్చిన. శంఖ పూలు అయితే ఎక్కువ పూయలేదు, ఓన్లీ గులాబీ పూలే తీసుకొని వచ్చిన. అవి చిన్నగా పూస్తున్నాయి అన్నమాట గులాబీ పూలు. ఇంకా లైట్ పింక్ కలర్లో పూస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి కదా, చాలా ముద్దుగా క్యూట్గా అనిపిస్తున్నాయి కదా. ఇంకా అవైతే తెచ్చి దేవుని ఫోటోలకు అయితే పెట్టేస్తున్నా. ఇంకా మా మన్వి అయితే స్నానం అయితే చేసింది, మా చెల్లి అయితే రెడీ చేస్తుంది. డ్రెస్ వేయమనంటే డ్రెస్ వేసి రెడీ చేస్తుంది. ఇంకా హారతి తీసుకుందు రారా అని అంటే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట ఆమె. చాలామంది అగరబత్తీలు కానీ దీపం కానీ అగ్గిపెట్టెతో ముట్టిస్తుంటారు కదా, అగ్గిపుల్లతో. అట్లా అగ్గిపుల్లతో డైరెక్ట్ ముట్టియకూడదంట. నాకు కూడా ఎవరో చెప్పారు, నేను కూడా స్టార్టింగ్లో అగ్గిపుల్లతోనే ముట్టించేదాన్ని దీపము. ఇంకా రీల్స్లోనా లేకపోతే ఎవరో చెప్పారు అనమాట నాకు అట్లా అగ్గిపుల్లతో ముట్టియొద్దని అంటే, ఇంకా అప్పటి నుంచి అగ్గిపుల్లతోని అగరబత్తీలు ముట్టిస్తా ఫస్ట్. ఇంకా అగరబత్తీలతోని అదేంది హారతి అయితే ముట్టిస్తాం. కర్పూరం వేసి హారతి ముట్టించిన తర్వాత ఇంకా దీపాలు అయితే ముట్టిస్తాయి ఇక్కడ. ఇంకా దీపాలు రెండు ఇక్కడ ఫాస్ట్గా అయితే ముట్టించేస్తున్నా. బళ్ళు చూసిరా, అందులోకి మెల్లగా వస్తుంది. అసలు బల్లులు ఎందుకు తిరుగుతున్నాయేమో, చాలా ఉన్నాయి ఇంట్లో, అటు ఇటు తిరుగుతున్నాయి ఆ బల్లి పిల్లలు కూడా ఉన్నాయి, చాలా బల్లులు ఉన్నాయి. అసలు ఆ వేడికైనా వస్తున్నాయో అర్థం కావట్లేదు.
ఇంకా ఇక్కడ నేనైతే ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. ఇంకా అందులోపు మా మన్వి అయితే హారతి తీసుకోవడానికి వచ్చేసింది. ఆమెకైతే ఇక్కడ హారతి ఇస్తున్నా. మా మన్వి రేపు స్కూల్కి పోతుంది అనగా ఇంకా నేనైతే బయటికి వెళ్ళి ఆమె కోసం లంచ్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చిన. నేను తీసుకున్న లంచ్ బాక్స్ అయితే ఇది నాకు చాలా నచ్చిందనమాట. ఇంకా ఒక దాంట్లో ఫుడ్ పెట్టచ్చు, ఇంకొక దాంట్లో స్నాక్స్ గిన్నె అయితే ఏమైనా పెట్టచ్చు కదా. ఇంకా ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి ఆమెకి బ్రెడ్ జామ్ అయితే పెట్టేసిన. ఓన్లీ స్నాక్సే పెట్టమన్నారు ఆ రోజు, ఎందుకంటే హాఫ్ డే నేనంట 9:30 to 12 ఏనంట, అందుకే స్నాక్సే పెట్టమన్నారు. ఇంకా నేను ఓన్లీ స్నాక్స్ వరకే పెట్టేసిన అన్నమాట. ఈ లంచ్ బాక్స్ ప్రైస్ వచ్చేసి 160 అంట. 160కి ఈ లంచ్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ అయితే వచ్చింది. అందులో 2 స్పూన్స్ వచ్చినాయి. వాటర్ బాటిల్ కూడా చాలా నచ్చింది, బాగుండే వాటర్ బాటిల్ కూడా. ఇంకా పింక్ కలర్లో బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పింక్ కలర్లో అయితే తీసుకున్నా ఈ లంచ్ బాక్స్. ఇంకా ఒక బ్రెడ్ అయితే పెట్టేస్తున్నా, బ్రెడ్కి జామ్ పెట్టేసి నార్మల్గా పెట్టేసిన. ఇంకా ఉడికేసిన ఒక బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేసిన. దాని తర్వాత ఒక బనానా కూడా పెట్టేసిన. ఇంకా ఒక బనానా, బ్రెడ్, ఎగ్, అంజీర్ ఇంకా ఆరెంజ్ అయితే పెట్టినా అనమాట టిఫిన్ బాక్స్లో. ఇంకా స్నాక్స్ వరకే కదా, అవి తింటుందో తినదో అన్నట్టుగా ఇంకా కొన్ని పెట్టేసిన. ఫ్రూట్స్ అయితే కొంచెం మంచిగా తింటుంది కదా అట్లా ఇంకా కొన్ని ఫ్రూట్సే పెట్టేసిన చాలా వరకు. ఇంకా అవి కూడా మా మమ్మీ ఎక్కువ ఏం తినలేదు, అవి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిందనమాట. ఇంకా ఆలుబుకార పెట్టేసిన కదా, ఆలుబుకారని అయితే మొత్తం తినేసింది. బ్రెడ్ అయితే సగమే తిన్నది. ఇంకా ఈ లంచ్ బాక్స్ అయితే నేను పెట్టేటప్పుడు సరిగా పట్టలేదు, ఇంకా పడుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నా అనమాట. ఇంకా ఇది వాటర్ బాటిల్ అనమాట. ఇంకా లంచ్ అయితే ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేసిన. ఇంకా ఇది మా మన్వి బ్యాగ్ అనమాట. ఇంకా మా మన్వికి చూపిస్తున్నా ఇది నీ బ్యాగ్ అని. ఇంకా ఆమె చాలా ఎగ్జైట్ అవుతుంది, వావ్ బ్యాగ్ అని. లంచ్ బాక్స్ అయితే బ్యాగ్లో పెట్టేసి ప్యాక్ చేసేసిన. ఇంకా ఫస్ట్ డే కదా అసలు ఏం రాపియరు అని ఇంకా నేను నార్మల్గా ఒక పలక అయితే ఉంటే ఆ పలక పెట్టేసిన అనమాట. చిన్నది అక్షరాభ్యాసం చేసిన రోజు చిన్న పలకలు ఉంటాయి కదా, అదైతే ఒకటి పెట్టేసిన అనమాట. రాపిస్తారు ఏం రాపియరు అనేసి. బుక్స్ అయితే తర్వాత ఇస్తామని అన్నారు, కొన్ని ఉంటాయట వాళ్ళకి బుక్స్, ఒక 2-3 ఉంటాయంట. ఇంకా అవైతే తర్వాత ఇస్తా అన్నారు. ఇంకా ఒకవేళ రాపిస్తారేమో అని చెప్పేసి పలకనైతే పెట్టేసిన. మా మమ్మీ దేవుడిని మొక్కుతుంది ఇక్కడ. నాకు మంచి చదువు రాలని మొక్కు, మంచిగా రాసుకోవాలి నేను మొక్కు. ఇగో బనానా కొంచెం ఓపెన్ చేయి, కొంచెం ఓపెన్ చేయి. చాలు పెట్టేసి, ఇక దేవుని దగ్గర పెట్టేసి చాలు, కొంచెమే కొంచెమే, అది అట్లనే పెట్టేసి, అట్లనే అన్న పెట్టు. ఓకే మొక్కేసే ఇక. అన్నాడు బాగుందిరా, ఇది చూడు హాయ్ చెప్పు. ఇక ఇది చూడు హాయ్ చెప్పు. మనం ఇది చూడు హాయ్ బాయ్. నేను స్కూల్కి పోతున్నాను చెప్పు. అన్వి నువ్వు కూడా పోతావా రా స్కూల్కి? అన్వి నువ్వు కూడా పోతావా అక్కతోని? మన్వి చూడు వీడియో చూడు. ఇగో మా మన్విని తీసుకొని ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇది స్కూల్. ఇంకా చాలామంది పిల్లలు అయితే వచ్చేసినారు. స్కూల్ స్టార్ట్ అయ్యి 2-3 డేసే అయింది కదా అప్పటికి, అందుకే కొందరు వచ్చినారనమాట పిల్లలు. ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారంట స్కూల్లో. ఇంకా స్కూల్ అయితే చాలా బాగా నచ్చింది మా మన్వికి, చాలా బాగుంది స్కూల్ కూడా. ఇంకా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు అక్కడ. ఇంకా ఆ థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. స్కూల్ దగ్గర ఆడుకునేటివన్నీ ఉన్నాయి, చాలా బాగుండే. ఇంకా మా మన్వికి అయితే చాలా నచ్చింది. ఆ రోజు ఫస్ట్ డే అసలు ఇంటికి రానని ఇచ్చింది, ఇదే మా ఇల్లు నేను ఇన్ని ఉంటానని. రాను రానని అన్నది తీసుకెళ్ళడానికి పోయినప్పుడు.
ఇంకా బలవంతంగా తీసుకొచ్చినాము. అసలు చాలా వరకు ఫస్ట్ డే పిల్లలు స్కూల్లో ఏడుస్తారు కదా, కానీ మా మనమ అట్లా కాదు, వదిలేసి రాగానే ఇంకా మంచిగా నవ్వుకుంటూ పోయిందనమాట వాళ్ళ టీచర్తోని. మంచిగా అనిపించింది అసలు. కాకపోతే సెకండ్ డే ఏడ్చిందనమాట, కానీ ఫస్ట్ డే అయితే మంచిగా నవ్వుకుంటూ పోయింది. ఇంకా మా మమ్మీ ఒక సైడ్, మా చిన్న పాప ఒక సైడ్ అయితే ఆడుకుంటున్నారు, మా చెల్లి ఆడిపిస్తుంది. ఇంకా లోపలికైతే పోయింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. ఇంకా అందరూ వాళ్ళు రౌండ్గా కూర్చొని ఇంకా మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడ ప్లే ఏరియా కూడా చాలా బాగుండే, ఇంకా గార్డెన్ ఏరియా అయినా చాలా ఉన్నాయి స్కూల్లో. ఇంకా ఇదైతే మా మమ్మీకి చాలా నచ్చింది, ఇట్లా బాల్స్తో ఉండడం, కలర్ కలర్ బాల్స్తో ఉండడం. ఇంకా అందులోనైతే చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా మా చిన్న పాప కూడా అందులోనే ఆడుకుంది, ఇద్దరు మంచిగా ఆడుకున్నారు. ఇంకా అందుకేనేమో ఈ స్కూల్ బాగా నచ్చిందేమో మా మమ్మీకి, రాను రాను నేర్చింది. ఇక్కడ వాతావరణం అంతా మీకు చాలా మంచిగా అనిపించింది, మంచిగా అలవాటు అయిపోయింది. ఇంకా అందరితో కలవడం కూడా మంచిగా ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. కొంచెం ఇబ్బందిగా ఏం ఫీల్ కాదు, బాగానే ఉంటుంది. ఎవరితోనైనా కలిసిపోయిందంటే మంచిగా ఉంటుంది. మేడం వాళ్ళు వెళ్ళగానే పిల్లలకైతే అందరికీ మంచిగా నిల్చోబెట్టి ప్లెడ్జ్ అయితే చేయించినారనమాట. ఇంకా బండి కొంచెంసేపు నిలబడి పక్కకు వచ్చేసింది ఆడుకోవడానికి. ఇంకా వాళ్ళ చెల్లి ఆమె ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే ఫీజు గురించి మాట్లాడి ఫీజు అయితే కట్టేసి వచ్చినాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి పూలు చూసిరా, నీల గులాబీ పూలు నేను అన్ని ఎంత మంచిగా చూసినాయి, అసలు చాలా బాగున్నాయి. రోడ్ నుండి వచ్చేపోయే వాళ్ళకైతే చాలా మంచిగా కనిపిస్తాయి. అసలు నాకు కూడా ఎప్పుడైనా పోయి పూలను చూస్తే మంచిగా అనిపిస్తుంది, బయటకు పోయి చూస్తే మంచిగా కనిపిస్తాయి అన్నమాట వచ్చిపోయేటోళ్ళకైతే. చాలా బాగుంది. ఇంకా ఇదైతే కొంచెం మొలక పెట్టినా, కాకపోతే మంచిగా చాలా వేగిందనమాట, అంత పాకింది. ఇంకా ఇంటికి వచ్చి ఫాస్ట్గా బోర్లు అయితే కడిగేస్తున్నా. మార్నింగ్ అట్లనే ఉండే కదా, ఇంకా బోర్లు అయితే కడిగేసి ఇంకా మధ్యాహ్నం మార్నింగ్ కర్రీ ఏం చేయలే కదా, ఇంకా మధ్యాహ్నానికి కర్రీ అయితే వండేసిన, చామగడ్డ కూర వండిన ఆ రోజు. ఇంకా ఫాస్ట్గా బోర్లు అయితే కడిగేసి మా మమ్మీని అయితే తీసుకొద్దామని ఇంకా పని అయితే ఫాస్ట్గా చేసేసుకున్నా. బౌల్ అయితే అన్నీ కడిగేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా కిచెన్ నాకు అసలు మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదనమాట, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. నాకు ఇంకా ఒక్కొక్కసారి నేను కొండలో బాగాలేకపోతే ఇంకా కిచెన్ ఇట్లనే ఉండిపోతుంది అనమాట. ఇంకా లేకపోతే నేను ఎప్పటికప్పుడు కిచెన్ అయితే మంచిగా క్లీన్గా పెట్టేసుకుంటా. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని మా మమ్మీని అయితే తీసుకొద్దామని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా వెళ్ళేసరికి చూడండి ఆమె ఎట్లా మాట్లాడుతుందో. సరే ఇంటికి పోదాందా, నీ బ్యాగ్ తెచ్చుకోపో.
ఆమెకి బాక్స్లో బ్రెడ్ గిన్నె పెట్టించిన కదా, ఆ బ్రెడ్ అయితే కొంచెమే తిన్నదనమాట. ఇంకా ఫ్రూట్స్ ఇంకా బనానా కొంచెం తిన్నది. ఎగ్ అయితే మొత్తం తినేసింది. ఆలు బుక్కర కూడా తినేసింది. ఇంకా ఆరెంజ్ కూడా తినేసింది. ఇంకా ఫస్ట్ డే కదా, ఆమెకు కొంచెం అలవాటు లేదు, ఎప్పుడు నేనే తినిపిస్తాను కదా. సడన్గా ఇంకా ఆమె తినేసరికి ఇంకా ఏం తిన్నదో ఏమో, ఇంకా కొంచెమే తినేసింది అనమాట. ఇంకా ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.